మన తెలుగు వాళ్లకి ఆర్బీఐ నుంచి 650 అసిస్టెంట్ పర్మనెంట్ జాబ్స్ రిలీజ్ అయ్యాయి. స్టార్టింగ్ శాలరీ 65,000 రూపాయల వరకు ఉంటుంది. డిగ్రీ పాస్ అయితే చాలు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఏపీ మరియు తెలంగాణ వాళ్లు అందరూ అప్లై చేయొచ్చు. లాస్ట్ డేట్ మార్చ్ 8 మాత్రమే. ఈ వీడియోలో ఎలిజిబిలిటీ, శాలరీ, సెలక్షన్ ప్రాసెస్, అప్లై ప్రాసెస్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన సొంత రాష్ట్రంలోనే పర్మనెంట్ అసిస్టెంట్ జాబ్స్ కల్పించే విధంగా ఒక భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. స్టార్టింగ్లోనే మీకు జాబ్లో చేరగానే 65,000కి పైగా శాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు. తెలుగు చదవడం, రాయడం వచ్చినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 650 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలన్నమాట. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి ఫిబ్రవరి 1, 2026 కల్లా మీరు జనరల్ అభ్యర్థులైతే 20 నుంచి 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చారు జనరల్ వాళ్ళకి సంబంధించి. అలాగే మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 33 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళు 31 ఇయర్స్ వరకు, పీడబ్ల్యూడీ వాళ్ళు, జనరల్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అంటే మీరు 38 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే 50 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. విడోస్, డైవర్స్ డొమైన్ ఇలాంటి వాళ్ళైతే 34 ఇయర్స్ వరకు. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు. క్వాలిఫికేషన్ ఏముండాలి జాబ్స్కి అప్లై చేసుకోవాలి అంటే ఫిబ్రవరి 1, 2026 కల్లా ఎవరైతే డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళైతే మినిమం మీరు జస్ట్ పాస్ అయినా పర్వాలేదు. మిగతా వాళ్ళైతే మాత్రం 50% మార్కులతోటి ఏ డిగ్రీ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే అప్లై చేసే క్యాండిడేట్స్కి కంపల్సరీగా ఏ రిక్రూట్మెంట్ ఆఫీస్కి సంబంధించి మీరు అప్లై చేస్తున్నారో ఆ లొకేషన్స్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేది మీరు చదవడం, రాయడం, మాట్లాడడం, అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు. అయితే ఒక అసిస్టెంట్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆ హౌస్ రెంటల్ అలవెన్సెస్ అంటే హెచ్ఆర్ఏ ఉంటుంది కదా, హెచ్ఆర్ఏ కాకుండా మీకు స్టార్టింగ్లోనే 58,000 వస్తుంది. ఇంకా మీకు ఎడిషనల్గా హౌస్ రెంటల్ అలవెన్సెస్ వచ్చేసి 15% అనేది పే చేస్తారు. అంటే మీకు దాదాపుగా 65,000 వరకు శాలరీ అనేది పొందొచ్చు అనమాట. అయితే ఒక జాబ్స్కి మనకి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది పెడతారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమెరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 100 క్వశ్చన్స్ అడుగుతారు. 100 మార్క్స్, 1 అవర్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ సెక్షనల్ టైం ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. నెగిటివ్ విధానం కూడా ఉంటుంది. 1/4 నెగిటివ్ విధానం అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ పెడతారు. సో ఇందులో కూడా మనకి ఏంటంటే రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమెరికల్ ఎబిలిటీ అండ్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ ఇవి ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. ఈ టాపిక్స్ నుంచి మీకు 200 క్వశ్చన్స్, 200 మార్క్స్, 135 మినిట్స్ ఇక్కడ సెక్షనల్ టైం అయితే ఉంటుంది. సో ఎగ్జామినేషన్స్ వచ్చేసి మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు లాంగ్వేజ్లో కూడా మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈ యొక్క మెయిన్ ఎగ్జామినేషన్లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో మెయిన్ ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ సాధించిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసేసి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది పెడతారు. ఇది క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. అంటే మీరు ఏ పర్టికులర్ ఆ యొక్క లొకేషన్కి సంబంధించి అయితే అప్లై చేస్తారో ఆ పర్టికులర్ స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేది వస్తుందా రాదా అని చెప్పేసి టెస్ట్ చేసేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయట్లేదు. నెగిటివ్ విధానం ఉంది కాకుంటే తెలుగులోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు కాబట్టి చాలా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు వచ్చేసి చీరాల, గుంటూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరంలో, తెలంగాణ వాళ్ళకు వచ్చేసి మనకి ఇక్కడ హైదరాబాద్, అలాగే ఖమ్మం, వరంగల్ ఈ యొక్క లొకేషన్స్లో మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. హైదరాబాద్లో కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి మెయిన్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి కాకినాడ, కర్నూలు, తిరుపతి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, వరంగల్లలో ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి ఎవరు ఎంత పే చేయాలి అంటే ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే 50+18% జీఎస్టీ, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 450+18% జీఎస్టీ అమౌంట్ అనేది మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది.
ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి అసిస్టెంట్ ఉద్యోగాల్ని టోటల్గా మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చాలా లొకేషన్స్లో ఆర్బీఐకి ఆఫీసెస్ అయితే ఉన్నాయి. మన తెలుగు వాళ్ళకి సంబంధించి హైదరాబాద్లో కూడా ఆఫీస్ ఉంది. మన సొంత రాష్ట్రంలో కూడా మీరు జాబ్ పోస్టింగ్ అనేది పొందొచ్చు. టోటల్గా 650 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండ్ పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయిన ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు. మనకి ఇక్కడ మెయిన్ ముఖ్యంగా జనరల్లో ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క ఫిబ్రవరి 16th నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ మార్చ్ 8 వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సెలక్షన్లో భాగంగా మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి ఈ యొక్క షెడ్యూల్ వచ్చేసి ఏప్రిల్ 11th, మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి జూన్ 7th అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి టెంటేటివ్ షెడ్యూల్ ఇచ్చారు. ఫర్దర్గా ఏమైనా చేంజెస్ ఉంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోమని చెప్పేసి ఇచ్చారు. మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది మొబైల్లోనే ఎలా చేసుకోవాలో సెపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది డెఫినెట్గా ప్రతి ఒక్కరూ లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో ఎక్కువ మంది అండి ఈ జాబ్స్కి అప్లై చేసేటప్పుడు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ విషయానికి వచ్చినట్లయితే ఫోటోగ్రాఫ్ వచ్చేసి 20 KB నుంచి 50 KB లోపు ఉండాలి. జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్కాన్ చేసి రెడీ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనకి సిగ్నేచర్. సో సిగ్నేచర్ వచ్చేసి ఒక ప్లెయిన్ వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ పెన్ తోటి మీరు 140x60 పిక్సెల్స్లో ఉండే విధంగా అది మనకి రెడీ చేసుకునే డాక్యుమెంట్ అనేది 10 KB నుంచి 20 KB లోపు ఉండాలి. జేపీజీ ఫార్మాట్లోనే. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అంటే వేలి ముద్ర. సో దానికి సంబంధించి డాక్యుమెంట్ కూడా 20 KB నుంచి 50 KB లోపు ఉండాలి. సో ఇది మీరు ఒక ప్లెయిన్ వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్ తోటి వేలి ముద్రకు సంబంధించి డాక్యుమెంట్ అనేది రెడీ చేసుకోండి. జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్లో. అండ్ నెక్స్ట్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీరు ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఇచ్చారో నోటిఫికేషన్లో, సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ప్లేస్లో మీ నేమ్ రాసేసి మిగతా టెక్స్ట్ అంతా కూడా ఒక ప్లెయిన్ వైట్ పేపర్ మీద రాసేసి అది కూడా మనకి ఇక్కడ 800x400 పిక్సెల్స్లో జేపీఈజీ ఫార్మాట్లో 50 KB నుంచి 100 KB లోపు ఆ యొక్క డాక్యుమెంట్ అనేది స్కాన్ చేసి రెడీ పెట్టుకోండి. ఇవన్నీ కూడా మనకి 4 డాక్యుమెంట్స్ అనేది మనం అప్లై చేసేటప్పుడు స్కాన్ చేసి రెడీ పెట్టుకున్నట్లయితే ఈజీగా అయితే అయిపోతుంది అప్లై చేసేటప్పుడు. మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ నుంచి రిలీజ్ అయినటువంటి 650 అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో డెఫినెట్గా షేర్ చేయండి. ఇదే ఆర్బీఐ నుంచి వచ్చిన 650 పర్మనెంట్ అసిస్టెంట్ జాబ్స్కి సంబంధించిన పూర్తి వివరాలు. శాలరీ 65,000 వరకు ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. డిగ్రీ పాస్ అయితే చాలు. ఇలాంటి గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ చాలా రేర్గా వస్తాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ లాస్ట్ డేట్ మార్చ్ 8 లోపు తప్పకుండా అప్లై చేయండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలో సెపరేట్ వీడియో చేస్తాను. కాబట్టి ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్లో అప్లై అని టైప్ చేయండి. ఇంకా డైలీ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి వాట్సాప్లో షేర్ చేయడం మర్చిపోవద్దు.